మనం స్టార్ట్ చేసుకున్నాము సాయంకాలం ఆరాధనలో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమయు కలుగును గాక. మనం స్టార్టింగ్ ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన తండ్రి, నీకే వందనములు నాయన. ఈ సాయంకాలం ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకే కోట్లాది వందనాలు యేసుప్రభ. మా మాకు యేసుప్రభ 2-3 నా నామంటే అక్కడ ఉంటాన్నారు ప్రభా. మా మధ్యలున్న దేవానికి స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకే కోట్లాది వందనాలు యేసుప్రభ. రాని పీడతో తనగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి నాయన. బలపరచండి, అభిషేకించి వాడుకోండి నాయన. ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని దయచేయండి. మరి యేసుక్రీస్తు నామంలో దేవా, మరి అనేక మందికి సువార్త ప్రకటింపబడును గాక. దేవాన్ని రాకడ సమీపం ఉంది నాయన. మరి కుటుంబాలంతా రక్షణ పొందును గాక దేవా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇల్లు భూలోకంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు ఏర్పరచుకున్నారు నాయన. ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డ కోసం రక్తం కార్చినారు నాయన. వాళ్ళందరినీ సొత్తు నీ బిడ్డలు ప్రభా. వాళ్ళు నశించుట నాకు ఇష్టం లేదన్నారు నాయన. దేవ వాళ్ళ కోసం సుప్రభ సువార్త ప్రకటింపబడును గాక నాయన. దేవ ఎంతమంది బంధకాలు కట్లను ఉన్నారు నాయన. ఎంతమంది బానిసత్వంలో దాని నుంచి విడుదల పొందాలా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించి బలమైన అసంతో తాకండి నైనా. బంధకాలు కట్టని విరగొట్టండి, బానిసత్వం నుంచి విడుదల దయచేయండి. సైతాన్ రాజ్యాన్ని కూల్చివేయండి. యేసు ప్రభానికే వందనాలు. వాళ్ళంతా రక్షణ పొందాలా ప్రభా. దేవానికే వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. నీ రాకడకు సిద్ధపడాలా. మరి యేసు ప్రభా తల్లిదండ్రుల మధ్య సమాధానం, పిల్లల మధ్య సమాధానం దయచేయండి. అంధకార చీకటిని గద్దిస్తున్న దేవా, క్రూరత్వము దయ్యాలని కాలిపోవాలా. మన ప్రజలను ఏలనికి వీలే దేవా. సైతాన్ శక్తుల్ని కూరాలా ప్రభా. మీరే సహాయం చేయండి దేవా. సమాధానం కలగ చేయమని యేసు ప్రభ ప్రార్థిస్తున్నాం నాయన. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని దయచేయండి. దేవానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబంతో బాగా ఉనుగాక, విడుదల పొందునుగాక, స్వస్థత పొందునుగాక, విడుదల కలగ చేయండి, సమాధానం దయచేయండి దేవా. పెద్ద బిడ్డల నుంచి చిన్న బిడ్డల దాకా రక్త ప్రోక్షణ మీరే కలగ చేయండి. ప్రతి ఒక్క బిడ్డ సాక్షిగా నిలబెట్టుకోండి నాయన. యేసు ప్రభ నీకే వందనాలు దేవా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్నికజన పెట్టండి యేసు ప్రభ. మీరే సహాయం చేయండి, ఆటంకాలను తొలగించండి. ఏ దుష్టులు ముట్టకుండా ప్రభ ప్రతి ఒక్క బిడ్డ కాచి కాపాడబడాల ప్రభ. నీ సంకల్పము, నీ చిత్తం నెరవేర్చనికే ఈ లోకాన్ని ప్రతి ఒక్క బిడ్డకు ఆయుష్చిన ప్రభా. అందరు బట్టి వందనాలు. నీ సంకల్పం, నీ చిత్తం నెరవేర్చే బిడ్డగా మీరు తయారు చేయండి దేవా. ప్రతి ఒక్క బిడ్డ మీరు అభిషేకించినారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేయండి. సైతాన్ రాజ్యాన్ని యేసు ప్రభావాలు తొక్కాల ప్రభావాలంటే అభిషేకం ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయండి. అగ్ని అభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీరే తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేయండి దేవానికి స్తోత్రంనైనా. రాని బిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించి ప్రతి ఒక్క బిడ్డ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తోడే నడిపించి విజయాన్ని మీరు దయచే. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ స్వస్థత పొందునుగాక, విడుదల పొందునుగాక, సమాధానం పొందునుగాక. మీరే కార్యం జరిగించండి. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. పాటల ధర మై పొందండి. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మీరు రాకడకై సిద్ధపరచండి. పరిశుద్ధంగా మేము జీవించాలా ప్రభా. మాతో ప్రతి దినం మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తాం. మమ్మల్ని ఇంకా బలపరిచి నీ రాకడకై మమ్మల్ంతా సిద్ధపరచుకోమని నజరేయుడైన యేసు కోసం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బ్రదర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో జాన్ బ్రదర్ గారు పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. పాట పాడుకున్నాం. ఏమి ఊవగలను నా యేసయ్యా, ఏమి ఇచ్చి రుణము తీర్చదన్నయ్యా. ఏమి ఊవగలను నా యేసయ్యా, ఏమి ఇచ్చి రుణము తీర్చదన్నయ్యా. నన్ను నియమించిన రీతి చూడగా, నన్ను పిలిచిన పిలుపు వినగా, నన్ను నియమించిన రీతి చూడగా, నన్ను పిలిచిన పిలుపు వినగా. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. వెలకాటగలనా, విలువ చూపగలనా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. వెలకాటగలనా, విలువ చూపగలనా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఏమి ఊగగలను నా యేసయ్యా, ఏమి ఇచ్చి రుణము తీర్చదనయ్యా. ఏమి ఊగగలను నా యేసయ్యా, ఏమి ఇచ్చి రుణము తీర్చదనయ్యా. బలమున్న వారెందరో, బలగమున్న వారెందరో, అండ ఉన్న వారెందరో, అందమున్న వారెందరో. బలమున్న వారెందరో, బలగమున్న వారెందరో, అండ ఉన్న వారెందరో,
అందమున్న వారెందరో, బలహీనుడన్నయ్యా బలగము లేదయ్యా, బలహీనుడయ్యా బలగము లేదయ్యా, బలము లేదు అందలేదు అందమే లేదయ్యా, బలము లేదు అండలేదు అందమే లేదయ్యా. ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా, ఏమి ఊగలను నా ఏసయ్యా, ఏమి ఇచ్చి రుణము తీర్చదన్నయ్యా, ఏమి ఊగలను నా ఏసయ్యా, ఏమి ఇచ్చి రుణము తీర్చదన్నయ్యా. గనులైన వారెందరో, గొప్ప వంశమున్న వారెందరో, గనులైన వారెందరో, గొప్ప వంశమున్న వారెందరో, ఆస్తులున్న వారెందరో, బలమున్న వారెందరో, ఎందరో ఎందరో ఉన్నారుగా, ఎందరో ఎందరో ఉన్నారయ్యా. గనుడను కానయ్యా గొప్ప వంశము లేదయ్యా, గనుడను కానయ్యా గొప్ప వంశము లేదయ్యా, ధనము లేదు ఘనము లేదు ఆస్తులే లేవయ్యా, ధనము లేదు ఘనము లేదు ఆస్తులే లేవయ్యా. ఏమి ఊవగలను నా యేసయ్యా, ఏమి ఇచ్చి రుణము తీర్చదనయ్యా, ఏమి ఊవగలను నా యేసయ్యా, ఏమి ఇచ్చి రుణము తీర్చ. జ్ఞానులైన వారెందరో, తెలివైన వారెందరో, జ్ఞానులైన వారెందరో, తెలివైన వారెందరో, మాటకారులైన వారెందరో, ఎన్నికైన వారెందరో, మాటకారులైన వారెందరో, ఎన్నికైన వారెందరో, ఎందరో ఎందరో ఉన్నారుగా, ఎందరో ఎందరో ఉన్నారుగా. జ్ఞానిని కానయ్యా వెర్రివాడనయ్యా, జ్ఞానిని కానయ్యా వెర్రివాడనయ్యా, జ్ఞానినైన ఎన్నికైన మాటకరిని కాదయ్యా, జ్ఞానినైన ఎన్నికైన మాటకరిని కానయ్యా. ఏమి ఊగలను నా యేసయ్యా, ఏమి ఇచ్చి రుణము తీర్చదనయ్యా, ఏమి ఊగలను నా యేసయ్యా, ఏమి ఇచ్చి రుణము తీర్చదనయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో దీప సిస్టర్ గారు వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. మనం వాక్యం చూసుకోబోయే ముందు మనం ఏ టాపిక్ చూసుకుంటున్నామంటే ఇగ్నైట్ కొరకు అన్నమాట. మన టాపిక్ వచ్చేసి ఇగ్నైట్. ఇగ్నైట్ అంటే బర్నింగ్ ఇన్సైడ్ యూ అన్నమాట. ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. పరిశుద్ర మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వసృష్టికర్త సర్వాధికారానికి వందనాలు ప్రభా. జీవం కలిగిన దైవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనపై నాష్టమైన గొప్ప దైవ నీకే స్తోత్రములు, నీకే వందనములు తండ్రి, నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్ర హల్లెలూయా రజ. పరిశుద్ర సర్వశక్తి మంత్రుల నీకు వందనాలు తండ్రి. తండ్రి దేవాయచ ప్రభ యొక్క సమయంలో ప్రభా మరి ఈ యొక్క ప్రార్థన సన్నిధి జరుగుతుండగా ప్రభా మీరు మా మధ్యలో ఉన్నారని మేము విశ్వసిస్తూ మేము నమ్ముచున్నాం తండ్రి. దేవాయచ ప్రభ యొక్క సాయంత్రం కాలంలో ప్రభా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. నీకే వందనములు తండ్రి. తండ్రి దేవాయచు ప్రభ మాలో ఉన్న ప్రతి పాపము శాపము యేసుక్రీస్తు రక్తం చేత కడిగి వేసి ప్రభ మమ్మల్ని పరిశుద్ధపరచనైనా అదే రీతిగా ప్రభ నాకున్న సొంత తలపులు సమస్తం అన్నిటినీ గద్దించి కొట్టివేయండి ప్రభ. ఏసాని యొక్క చిత్తాన్ని అనుసరించి నడుచుకుంటూ సహాయపడమని ప్రార్థిస్తూ తండ్రి. అదే రీతిగా ప్రభ నా ప్రవక్తను అంతట్లో కూడా ప్రభ నీ యొక్క అధికారానికి లోబడి నడుచుకుంటాను ప్రభ, సహాయపడమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. దేవా యేసు ప్రభ మరి నాకున్న సొంత తలంపులు అన్నింటినీ కూడా ప్రభ తీసివేయమని ప్రార్థిస్తూ తండ్రి. నీ యొక్క తలంపులకు చోటిచ్చి నడుచుకుంటాను ప్రభ, సహాయపడమని ప్రార్థిస్తూ తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మనం చూసుకోబోయే టాపిక్ ఇగ్నైట్. ఇగ్నైట్ అంటే బర్నింగ్. తెలుగులో చెప్పాలి అంటే దాన్ని ప్రజ్వలించడం. ఫర్ ఎగ్జాంపుల్ దీపం ఉంది కదా, దీపంలో నూనె పోస్తాము. నూనె పోసినాక కోత పెట్టి ఒక థ్రెడ్ అనేది వేసి దానికి ఫైర్ ఇస్తాం కదా, అంటే మంట ఇవ్వడం.
ఆ మంట ఆ దీపానికి ఆ మంట ఫస్ట్ చిన్నగా ఉంటది, తర్వాత అది అంటిన కొద్ది అంటే స్టార్టింగ్ లో పెద్దగా ఉంటది కదా, తర్వాత మెల్లమెల్ల ఫైర్ అనేది ఆ ఇదే స్ప్రెడ్ అవుతూ ఉంటది మొత్తం, అంటే చిన్నగా ఉన్నది ఇట్లా పెద్దగా కనపడతా ఉంటది అనమాట. సో అట్లనే ఆ దీపం పెట్టినప్పుడు ఆ కొవ్వొత్తులో ఆ లైట్ ఏ విధంగా అయితే అటు ఇటు ఇట్లా బ్రైట్నెస్ అనేది చూపిస్తాయి కదా, మీరు ఎప్పుడైనా చూడండి దీపంతలు పెట్టినప్పుడు దానికి ఉన్న ఫైర్ ఏ విధంగా అయితే మూమెంట్ ఇస్తుంటదో మీకు అర్థమవుతది. ఎప్పుడైతే ఆ మూమెంట్ ని మీరు చూసారో మీకు అప్పుడు క్లియర్ గా అర్థమవుతది. ఇంకోటి ఏంటంటే దాన్నే బర్నింగ్ ఇన్సైడ్ యూ అన్నమాట. అంటే ఆ ఇగ్నైట్ అంటే దాని మీనింగ్ అది, అంటే టు స్టార్ట్ బర్నింగ్, బికాస్ ఆఫ్ సంథింగ్ టు స్టార్ట్ ద బర్నింగ్. నువ్వు ఏది స్టార్ట్ చేయాలనుకున్నా ఫైర్ అనేది నీలో ఉండాలి. ఫైర్ అంటే అగ్ని, అగ్ని అన్నప్పుడు మనకే అర్థమైపోవాలా దేవుని యొక్క పరిశుద్ధాత్మ. అయితే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే లెవెంటికల్స్ 6th చాప్టర్ 13th వర్స్ అన్నమాట మనం చూసుకోబోయేది. లెవెంటికల్స్ 6th చాప్టర్ 13th వర్స్. తెలుగులో లేమి కాండం అని అంటారు. 6లో 13 వచనము చదువుకుంటే మనకు అర్థమవుతది. ఇది ఎట్లా అంటే ఈ అగ్ని ఎప్పటికీ ఆరిపోదు. ఇంగ్లీష్ లో చదువుతాను. ద ఫైర్ షల్ ఎవర్ బి బర్నింగ్ అపాన్ ద ఆల్టర్స్, ఇట్ షల్ నెవర్ గో అవుట్. అంటే ఇది ఏమని చెప్పబడుతుందంటే ఆయన ఇచ్చిన యొక్క మంట ఇప్పటికీ ఆరిపోవద్దు. అది ఎట్లంటే బలిపీఠం దగ్గర నువ్వు పెట్టిన మంట అది ఆరిపోవద్దు, అది వెలుగుతూనే ఉండాలి. మనకు ఈ లెవెంటికల్స్ అంటే లేమి కాండం 6th చాప్టర్ లో మనకు చదివితే మనకు అర్థమవుతుంది క్లియర్ గా. ఎవరైనా చదువుతారా? లేమి కాండము 6:13. సరే, మరి లేమి కాండము 6:13 నేను చదువుతాను చూడండి. ఇక్కడ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, ఇది ఆరిపోకూడదు. 14th వర్స్. నైవేద్యముల గురించి గాని విధి ఏమనగా ఆహోరును కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠము ఎదుట దాన్ని నరిపించవలెను. అతడు నైవేద్యముల నుండి దాని గోధుమ పిండి నుండి చేయ పిండిన నూనెను దాని సాంబ్రాణి యావత్తు దానిలో నుండి తీసి జ్ఞాపకము సూచనగా వాటిని బలిపీఠముగా యెహోవాకు ఇనుపైన సువాసనక దహింపవలెను. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఈ చాప్టర్ మొత్తం ధ్యానిస్తే మనకి ఎట్లా ఉంటదంటే పాప పరిహార బలి ఒకటి ఉంది, అపరాధ బలి ఒకటి ఉంది. ఎందుకంటే 17th 18th లో మనం చదువుకుంటే అక్కడ అదే ఉంటది. మెయిన్ ఏంటంటే పులియున పెట్టిన కాల్చవద్దు అని చెప్పబడుతుంది. అంటే నీలో పాపము ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకొని వదిలేసాలా. ఇంకా నీలో పాపం పెట్టుకొని ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ఎంత మొరపెట్టినా ఆయన వినడు, ఆ ఫైర్ అనేది ఉండదు. కానీ ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే ఎప్పుడు బలిపీఠం మీదనంట అగ్ని నిత్యము మండుచుండాలి. నెక్స్ట్ అది ఆర్పకూడదు. నిత్యం మండుచుండాలి, అది ఆర్పకూడదు అనంటే ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పబడుతుంటే పాప బలి ఒకటి, అపరాధ బలి ఒకటి. పాపము అంటే ఏమిటిది, అపరాధి అంటే ఏమిటిది? పాపం అన్న అపరాధం అన్న ఒకటే కదా అని అనుకుంటారు కదా. చూడండి, పాపానికి అపరాధానికి చాలా డిఫరెంట్ అనేది ఉంది. మీనింగ్ కూడా డిఫరెంటే. పాపం అనేది వేరు, అపరాధం అనేది వేరు. చూడండి, పాపము అంటే నువ్వు తెలిసి చేయకపోవడమే పాపం, నువ్వు తెలిసి చేయకపోవడమే పాపము. అపరాధం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఉంది, లైన్ గీసిండు దేవుడు ఏం చెప్పింది, ఆ లైన్ దాటి నువ్వు అవతలకి పోవద్దు, లైన్ లోపలనే ఉండాలా, డోంట్ గో అవుట్ సైడ్ అని చెప్తారు దేవుడు. నువ్వు బయటికి వెళ్ళొద్దు, జస్ట్ ఆ లైన్ నేను గీసినాను కదా, అది గీసిన లైన్ నీకు మంచిదే, నువ్వు ఆ లైన్ దగ్గరే ఉండాలి. ఆ లైన్ దాటి నువ్వు అవతల పోయినావు అంటే శత్రువులు వచ్చి నేను ఇది చేసేస్తారు అని దేవుడు అటు చెప్పినాక, ఇప్పుడు చూడండి, లైన్ దాటొద్దు అని చెప్పినాక కూడా నువ్వు దాటినవు అనంటే అది అపరాధం. నీకు తెలుసు కానీ నువ్వు దాటిపోయినావు. ఎట్లా? ఆయన ఆజ్ఞ మించిపోయినట్టే, ఆయన ఇచ్చిన వర్డ్ ని, ఆయన కమాండ్ ని నువ్వు పాటించలేదు కాబట్టి అక్కడ నువ్వు అపరాధం చేసినట్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు ప్రార్థన చేసుకోవాలని తెలుసు కానీ నువ్వు ప్రార్థన చేయట్లేదు, ఇది పాపం. ఇంకోటి ఏంటంటే టీచర్ హోంవర్క్ చేసుకురమ్మంటుంది, ఒకవేళ మీరు హోంవర్క్ చేయకపోతే అది కూడా పాపమే. ఎందుకు అనంటే చూడండి, ఒక వర్క్ నీకు ఇచ్చినప్పుడు నువ్వు అది చేయాలా, అది నువ్వు చేస్తేనే ఓకే ఫైన్, నీలో అగ్ని ఉంది. నీకు ఒక వర్క్ చెప్పినప్పుడు నువ్వు ఆ వర్క్ ని కంప్లీట్ చేసుకోకపోతే అది ఏమైపోతుంది అంటే అపరాధం కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు తెలిసి కూడా, అన్ని తెలిసి కూడా మళ్ళా దాన్ని దాటిపోతున్నావు అనమాట.
అట్లా అంటే డోంట్ కాపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఉంది కదా, మనం ఎగ్జామ్ టైంలలో ఏం చేస్తారంటే పిల్లలు చదువుకొని మంచి రాయండి అని చెప్తారు. చదువుకొని రాసిన వాడేమో మంచి రాసి పాస్ అయిపోతాడు. నెక్స్ట్ పర్సన్ నువ్వు కాపీ చేయొద్దు అనే పర్సన్, నువ్వు కాపీ చేయొద్దు అని అంటే నువ్వు కాపీ చేస్తే అది అపరాధం. అంతే కదా. అంటే తెలిసి చేసిన పాపము కంటే అపరాధం చేస్తున్న చూడు, అది చాలా ఘోరమైన పరిస్థితి అది. కాబట్టి అంత ఘోరమైన పరిస్థితిలో నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను పైకి లేపిండు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయన సమస్తము ఈ భూమి అంతట మీద ఆయన అందరి కొరకు ఆయన ఏం చేసిందంటే శిల్వ మరణం పొందిండు. మన ప్రతి పాపము, మన ప్రతి శాపము, మన ప్రతి రోగాలు, మన ప్రతి వ్యసనాలు, వీటన్నిటి మీద ఆయన అంటే ఇవన్నిటి మీద ఎట్లా అంటే అంతగానే ప్రేమించింది కాబట్టి శిల్వ మరణం పొందింది దేవుడు. ఎందుకంటే ఆయన క్రియేట్ చేసింది మనలనే కదా. ఇప్పుడు ఆదాము అవ్వ ఉన్నారు, దేవుడు ఏమని చెప్పిందంటే ఆ పండు తినద్దు అని చెప్పిండు, అవ్వ తినేసింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నీలో ఉన్న ఫైర్ ని నువ్వు మర్చిపోతున్నావు, దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. నీలో ఉన్న ఫైర్ అంటే దేవుడు నీకు దేవుని యొక్క అభిషేకం నీకు ఇచ్చినప్పుడు ఆ అభిషేకాన్ని నువ్వు అనేకులకు పంచిపెట్టాలా దేవుని యొక్క సువాత ప్రకారంగా. కానీ నీలోని దాచిపెట్టుకుంటున్నావు. ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, ఎప్పుడైతే అవ్వ ఆ పండు తిన్నదో, అంటే పండు తినడం వల్ల పాపమేం కాదు, కాకపోతే ఆమె దేవుని యొక్క కమాండ్ ని దాటిపోయింది, అపరాధం కిందకి అయిపోయింది. దేవుడు ఆల్రెడీ ముందే చెప్పింది డోంట్ ఈట్ దట్ ఫ్రూట్ అని. బట్ ఆల్రెడీ ఆమె టెంప్టెడ్ అయిపోయింది, తినేసింది. కాబట్టి ఆ యొక్క ఉండిపోయింది. అంటే ఇది పాప పరిహార బలి, అపరాధ బలిలో ఇవన్నీ ఎవరు క్లీనప్ చేసిరంటే యేసుప్రభుని మనకందరికీ స్పష్టంగా క్లియర్ గా తెలుసు. తర్వాత యేసుప్రభు మన క్లీనప్ చేసిండు, బాగానే ఉంది, మనం ముందుకు వస్తున్నాము. ఇంకా నువ్వు ఆ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా, నువ్వు వెలిగింపబడాలా. నువ్వు వెలిగింపబడాలి అంటే ప్రజలింపబడాలా. నువ్వు ఎట్లా ప్రజలింపబడాలి అని అంటే చూడండి, ఇగ్నైట్ అనే మీనింగే అది. నీలో ఉన్న ఫైర్ ని నువ్వు బయటికి తీసుకురావాలా, దేవుని యొక్క వెలుగు నువ్వు బయటకి తీసుకురావాలా. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు నువ్వు బయటకి తీసుకొస్తావో అనేకులు రక్షింపబడతారు కదా. అప్పుడు నువ్వు ఒక ఫలం ఒక ఫ్రూట్ అనేది నువ్వు పొందినట్లు. ఇప్పుడు ఎట్లా అంటే నేను ఎగ్జాంపుల్ గా చెప్తాను చూడండి. పెద్ద ప్రవక్తలు, అపోస్తలు, ఇంకా చిన్న ప్రవక్తలు వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళ టైంలో వీళ్ళు సేవ చేసి కంప్లీట్ చేసి ఇదైపోయినారు. అయితే అక్కడ పాయింట్ ఏంటంటే ఈ పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అపోస్తలు వీళ్ళంతా సేవ చేసి వెళ్ళిపోయినారు కదా. ఇప్పటికి కూడా వాళ్ళు మన కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు అనుకోవచ్చు వాళ్ళు మన కొరకు ప్రార్థిస్తున్నారా, ఏం చేస్తున్నారో, వాళ్ళు ఇప్పుడు ఈ భూమి మీద లేరు కదా, దేవుని దగ్గర ఉన్నారు కదా అని అనుకుంటున్నారు. నిజమే, వాళ్ళు ఇక్కడ లేరు, ఆత్మలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. దేవుని దగ్గర ఉండి అక్కడ కూడా ఆత్మీయమైన ప్రపంచంలో వాళ్ళు ఎన్నో పనులు చేస్తున్నారు కదా. అట్లా మన కొరకు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వాళ్ళది ఎట్లా అంటే మనము అంటే వాళ్ళ నీతిని సత్యని ప్రకటింప చేసిన తర్వాతకు నెక్స్ట్ అది ఎవరి దగ్గరకు వచ్చింది, మన వరకు వచ్చింది. అంటే వాళ్ళు సమస్తం సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళు అనేకులకు ప్రజలింప చేసారు, దేవుని యొక్క వెలుగుని అనేకులకు ప్రజలింప చేసారు. కాబట్టి ఈ రోజు దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చింది. నువ్వు వాక్యాన్ని అనుసరించినావు, నువ్వు నడుచుకున్నావు, నువ్వు రక్షణలోకి వచ్చినావు, ఎవ్రీథింగ్ యు నో అబౌట్ ది గాడ్. నువ్వు సమస్తము ఆయన కొరకు తెలుసుకున్న దేవుని కొరకు నువ్వు సమస్తం తెలుసుకున్నావు నువ్వు కదా. అంటే చూడండి, నువ్వు అంతా తెలుసుకొని కూడా నువ్వు అక్కడే ఉన్నావు అనంటే నువ్వు వెలిగించిందంతా ఏమైపోవాలా, దేవుడిచ్చిన వెలుగుని నువ్వేం చేస్తున్నావు మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ అపోస్తులు వీళ్ళందరూ పైన ఉన్నది మన కొరకు ప్రార్థించారు కదా. వాళ్ళది ఏంటంటే వాళ్ళ గోల్ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, మనం కూడా దేవుని యొక్క నీతిని సత్య అనేకులకు ప్రకటింప చేస్తే ఒక ఫ్రూట్ మనం పొందినట్లు, అట్లనే వీళ్ళు కూడా ప్రథమ ఫలముగా ఒక ఫ్రూట్ గా మనల్ని ఎంచుకున్నారన్నమాట అపోస్తులు వీళ్ళంతా. అప్పుడు వాళ్ళ ఫలితములు పొందినట్లు అవుతారు దేవుని యొక్క సన్నిధిలో. ఎందుకంటే ఇంకా ఆయన రాకడ సమీపంలో ఉంది, కానీ ఇంకా దేవుడి భూమి మీద దిగలే. కానీ ఆయన దిగే లోపల వాళ్ళకు కూడా అక్కడ పరలోక రాజ్యంలో వాళ్ళు అనుకున్న గోల్ అన్ని సక్సెస్ఫుల్ కావాలా, వాళ్ళకున్న ప్రతి ఎయిమ్స్ సక్సెస్ఫుల్ కావాలా. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అపోస్తలు వీళ్ళందరూ చేసినవి వాళ్ళు లోకంలో సువార్త ప్రకటన ఏ విధంగా చేయాలో సమస్తం వాళ్ళంతా ఎరిగినారు. దేవుని కొరకు మంచి దేవుని యొక్క పరిశుద్ధత్వం పొందుకున్నారు, ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నారు. కానీ స్టిల్ దర్ ఆర్ ప్రేయింగ్ ఫర్ అస్. ఇంకా వాళ్ళు మన కొరకు ఇంకా ప్రార్థిస్తున్నారు అని అంటే మీరు అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను క్లాస్ టీచర్ని ఉన్నా, నా స్టూడెంట్స్ 10th స్టూడెంట్స్, ఆ స్టూడెంట్స్ లోకించి అందరు పాస్ అయినారనుకో అప్పుడు నేను ఫలితం పొందినట్లు. అట్లనే అపోస్తులు కూడా అనుకుంటున్నారు. మన దాంట్లో అంత రక్షింపబడి అనేకులు నీతిని సత్యం ప్రకటింప చేసి వాళ్ళు కూడా ఫ్రూట్ లో పొందుకొని
ఉంటే అప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఫలితం పొందినట్లు. ఇప్పుడు వాళ్ళ ఫలితం కూడా కంప్లీట్నెస్ కాలేదు, అందుకే వాళ్ళు మన కొరకు ప్రార్థిస్తున్నారు కదా. దేవుని యొక్క ప్రైజ్ సెలవిస్తుంది కదా మాథ్యూ 6th చాప్టర్ లో, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక. పరలోకంలో ప్రార్థిస్తున్నారు నీ కొరకు, నా కొరకు, సమస్తము ఈ జనుల కొరకు. మరి మనము ఇక్కడ ఉన్నంత వరకు మనకిచ్చిన ఆయన ఇచ్చిన ప్రతి గిఫ్ట్ ని మనం ఏం చేసుకోవాలంటే యూటిలైజ్ చేసుకోవాలి, అనేకులు ప్రకటింపచేయాలి, నువ్వు ప్రజలింపచేయాలంతే. నువ్వు ఒక బ్రైట్నెస్ లాగా ఈ లోకంలో వాడబడాలా. ఎందుకంటే దేవుని యొక్క ఫైర్ నీలో ఉందని నువ్వు మర్చిపోతున్నావు, అది జ్ఞాపకం చేసుకో కదా. ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఆడవాళ్ళే అని కాదు, బాయ్సే కానీ గర్ల్సే కానీ ఈ లోకంలో ఎంత మంది ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే లోక పనులలో అలసిపోతున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి మర్చిపోతున్నారు. నేను పని చేస్తున్నా కదా, ఎవరి కొరకు పని చేస్తున్నావు? నీ పిల్లల కోసం చేస్తున్నావు, నీ పిల్లల కోసం చేస్తున్నావు, నీ కొరకు మర్చిపోయి నీ భర్తకి, నీ పిల్లలకి, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ హెల్ప్ చేస్తావు, కానీ నీది నువ్వు మర్చిపోతున్నావు. అంటే నీది నువ్వు మర్చిపోతున్నావు అంటే టైం అయిపోతుంది, ప్రార్థన క్లోజ్ అయిపోతుంది, రీడింగ్ క్లోజ్ అయిపోతుంది, బైబిల్ రీడింగ్. మళ్ళీ రేపు పొద్దున లేచి చదువుకుందాంలే బైబిల్, మళ్ళీ రేపు పొద్దున లేచి వాక్యం ధ్యానించుకుందాంలే, ఇంకా ప్రైజ్ చేసుకుందాంలే అని అనుకుంటాం. అట్లా అనుకుంటూ మన సమయం అంతా వ్యర్థమైపోతుంది. మళ్ళా తిరిగి ఆ సమయం రానే రాదు. అందుకే ఉన్న సమయం యూటిలైజ్ చేసుకోవాలా. మరి అదే దాన్ని ఇగ్నైట్ అంటారు. నువ్వు బర్నింగ్ ఉండాలా నీలో, అంటే బర్నింగ్ అనేది ఇన్సైడ్ నుంచి నువ్వు బయటకు తీసుకురావాలా, ప్రజలింపచేయాలా అనేకులకు. కాబట్టి ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. ఆయన ఏమంటుందంటే నిత్యం అంట మండుచుండాలంట, అగ్ని ఆరిపోకూడదు. ద ఫైర్ షల్ ఎవర్ బి బర్నింగ్ అపాన్ ద ఆల్టర్స్, ఇట్ షల్ నెవర్ గో అవుట్ అని చెప్పబడుతుంది. అది ఎప్పటికీ ఆగిపోకూడదు అని ఇంత క్లియర్ గా చెప్పబడుతుంది కదా. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మీరు దేవుని యొక్క లైట్ మీలో ఉందా లేదా గ్రహించుకోవాలా. దేవుని యొక్క లైట్ మీలో ఉందా లేదా గ్రహించుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన లైట్ ఉంటే నువ్వు నిత్యం వెలిగింపబడతావు. ఈ లోకం ప్రపంచం అంతట్లో కూడా నువ్వు ఎక్కడికైనా వెలిగింపబడతావు కదా. 2 తిమోతి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇర్మియా ప్రవక్త కూడా మంచి మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఇర్మియా 20:9 ఆయన ఏమని చెప్తాడంటే, ఆయన పేరంటే నేనెత్తను, ఆయన నామంను బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. ఆయన అనుకున్నాడు అట్లా ఇర్మియా? ఆయన అనుకోలే, కానీ అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలో యున్నబడదన్నట్లు నేను ఓర్పు విషయం విసక ఉన్నాను, చేరక మానలేదు. అంటే ఆయన ఏమంటున్నంటే, ఆయన ఇర్మియా అనుకోలేదు నేను ఇట్లా అనేకులకు సువార్త ప్రకటింపజేస్తా, ఆయన పేరు కొరకు నేను ప్రకటింపజేస్తానా లేదా. అసలు దేవుడు ఆయన ఏర్పరచుకున్న సంగతి ఇవన్నీ చూసుకుంటే ఇర్మియా విషయంలో ఆయన చిన్నతనం నుంచి దేవుని అనుసరించి నడుచుకున్నాడు కదా. కానీ కొన్ని సందర్భంలల్లా పరిస్థితులు బట్టి ఆయన ప్రార్థించున్నట్ల. కానీ దేవుడు ఏమంటున్నంటే, నువ్వు నన్ను ఎత్తకపోయినా, నువ్వు నా నామాన్ని ప్రకటన చేయకపోయినా, ఏది చేయకపోయినా, అంటే ఆయన అనుకున్నాడు అట్లా. ఇంకా దేవునికి నేను ఎందుకు చేయాలా, ఏంది అసలు అని ఆయన ఎప్పుడైతే ఇట్లా ఆలోచన చేయాలి అనే థాట్ లో వెళ్దాము అని అనుకునే టైం లోపలనే దేవుడు ఆయన హృదయంలో ఏం పెట్టేసినంటే అగ్ని పెట్టేసిన. ఇంకా అలాంటి థాట్స్ ఆయనకు రాకుండా. ఎందుకంటే ఫైర్ నీలో ఉంటేనంట సమస్తము నువ్వు వెలిగింపబడతావు అని చెప్పబడుతుంది వాక్యము. చూడండి, ఫైర్ ఉంటే ఎలాంటివైనా కాలిపోతాయి. నీలో ఉన్న ప్రతి ఆలోచనలో, నీ హృదయంలో ఏలుతున్న ప్రతి దురాత్మ కాలిపోతుంది కదా. ఇదంతా హృదయం కొరకే చెప్పబడుతుంది. హృదయంలో అగ్ని అంటే మండుచున్న నా ఎముకలలో యున్నబడి ఉన్నట్లు. చూడండి, ఎముకలలో కూడా ఫైర్ ఉందంట. ఇక్కడ ఇర్మియాలో ఇంగ్లీష్ లో చూసుకుంటే మనకి క్లియర్ గా ఒక్క నిమిషం. హిస్ వర్డ్ వాజ్ ఇన్ మై హార్ట్ లైక్ ఏ బర్నింగ్ ఫైర్ షట్ అప్ ఇన్ మై బోన్స్ అని ఉంది. ఒక దాంట్లో స్టిర్ అప్ ఇన్ మై బోన్స్ అని ఉంది. ఈ దాంట్లోనేమో షట్ అప్ అని ఉంది. షట్ అప్ ఇన్ మై బోన్స్ అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుంటే, ఆయన దేవుని కొరకు ఎత్తినా ఎత్తకపోయినా ప్రకటించినా లేదా ఇలాంటి అన్ని థాట్స్ రాకముందుకే ఆయన ఫైర్ ఆయనలో ఉంది. ఇట్ వాజ్ అంటే హిస్ వర్డ్ వాజ్ ఇన్ మై హార్ట్ అని చెప్పబడుతుంది. అంటే దేవుని యొక్క వాక్యం అంట ఆయన హృదయంలో ఉందని చెప్పబడుతుంది. నెక్స్ట్ అది ఎట్లుందంటే ఫైర్ లాగా, బర్నింగ్ లైక్ ఏ ఫైర్. దాన్ని ఇంకా ఎవరు ఆపలేరు దాన్ని. ఆ ఎముకలనంట అంత ఫైర్ ఉందంటే ఇర్మియాకి. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాము, దేవుని ఆత్మ నువ్వు పొందుకున్నావు, నేను పొందుకున్నాం, అందరూ పొందుకున్నాం. కానీ మనలో ఎందుకు ఆ ఫైర్ అంతగా మనం ప్రజలింప చేసుకోలేకపోతున్నాం. ఆయన ఫైర్ ప్రజలింపజేయాలి కదా. నువ్వు అనేకులకు ఎట్లా ప్రజలింప చేయబడాలా, దేవుడిచ్చిన వరాలని నువ్వు అట్లా వాడుకోవాలి. ఎక్కడ ఉందంటే మనకి ఇది
చూడండి, ఫస్ట్ మనం వర్డ్ డిస్కస్ చేసుకుంది ఏంటంటే ఇగ్నైట్ ఇన్ ద బైబుల్ మీనింగ్ వచ్చేసి ద సెట్ ఆఫ్ ది ఫైర్ టు స్టిర్ అప్ టు మేక్ ఏ అలైవ్ ద గాడ్ ప్రెజెంట్ ద పాసింగ్ అండ్ హిస్ వర్డ్స్ బర్నింగ్ ఇన్ సైడ్ యూ. ఇది దాని మీనింగ్. అండ్ నెక్స్ట్ ద పవర్ఫుల్ వర్డ్సెస్ వచ్చేసి మనకి ఇందులో మనకి జెరమియా 29 లో మనం చదువుకున్నాం కదా ఇందాకనే. అంటే ఆయన ఎముకలలో కూడా చూసుకుంటే కూడా ఫైర్ ఉంది అని చెప్పబడుతుంది. అండ్ నెక్స్ట్ దేవుణ్ణి ఇక్కడ గాడ్ ఇగ్నైట్ హిస్ వర్డ్స్ ఇన్ యువర్ లైక్ ఎ ఫైర్. ఇదే మనం ఇందాక చూసుకున్నాము. సెకండ్ ఏంటంటే ద గాడ్ ఇగ్నైట్ యువర్ గిఫ్ట్ అగైన్స్. 2 తిమోతి 1:6 లో మనం చదివితే మనకు అర్థమవుతుంది. 2 తిమోతి నేను ఇంగ్లీష్ లో చదువుతా. ద ఫ్యాన్ ఇన్ టు ద ఫ్లేమ్ దట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ ఇన్ యూ. దేవుని యొక్క వరములు ప్రజలింప జయము అని చెప్పబడుతుంది 2 తిమోతి 1:6 లో. ఇక్కడ ఏమని చెప్పబోతుంటే దేవుని యొక్క వరాలు అంటే ప్రజలింప చేయమని చెప్తున్నాడు. అంటే ఆయన ఇచ్చిన వరాలను నువ్వు అట్లని దాచిపెట్టుకుంటావా నీ హృదయంలో? దేవుని యొక్క సువార్త ప్రకటన చేయకుండా నీకు నచ్చినట్లు నువ్వు ఉంటే ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ ని నువ్వు వాడుకోకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఆయన నువ్వు ప్రజలింప చేయబడాలి అని అంటే ఆ ఫైర్ ఇప్పుడు దీపం పెట్టినాక ఆ లైట్ ఎట్లా ఏ విధంగా అయితే అటు ఇటు మూమెంట్ ఇస్తుందో నువ్వు కూడా అట్లా మూమెంట్ ఇవ్వాలా. దేవుని యొక్క సువార్త ప్రకటించాలంటే నువ్వు కూడా ఆ విధంగా నడవాలా. అప్పుడు దేవుని యొక్క వరములు ఏవైతే ఇచ్చిండో అవి ఇంకా నీకు అధికంగా అవుతాయి కదా. ఇప్పుడు ఆ పోస్టులు కూడా అంతే, మన కొరకు వాళ్ళంతా ప్రార్థిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన కదా, టీచర్ గా ఒక స్టూడెంట్స్ అందరు పాస్ అయితే టీచర్ కి పాస్ అయినట్లు ఒక మంచి పేరు అనేది వస్తుంది కదా. అట్లని ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఇంకా 10th స్టూడెంట్స్ అందరు పాస్ అయిపోయారు, అందులో టీచర్ కి మంచి కాంప్లిమెంట్ అనేది వచ్చింది. అట్లని టీచర్ ఉండి అందరు స్టూడెంట్ పాస్ అయ్యి ఒక్క స్టూడెంట్ ఫెయిల్ అయితే టీచర్ కి బ్యాడ్ నేమే కదా. అప్పుడు ఏమంటారంటే నువ్వు కేర్ తీసుకోలేదని చెప్తారు. కేర్ తీసుకోకపోవడం కాదు, టీచర్ కేర్ తీసుకోలే అని కాదు అక్కడ రీజన్. టీచర్ కేర్ తీసుకుంది కానీ ఆ స్టూడెంట్ ఏం చేసిందంటే ఫోకస్ చేయలేదు, అంటే రాలే టీచర్ దగ్గరికి, తను ఎక్స్ప్లెయిన్ చేయించుకోలేదు, తన పోనీలే సాగుతే సాగని అని తనలో భయం ఉండియో లేకపోతే తనలో ఏ బలహీనత ఉండియో ఆ పర్సన్ ఫెయిల్ అయిపోయినాడు అనుకో. అప్పుడు ఎట్లా ఉంటదంటే తను దేవుని దగ్గరికి వచ్చి ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఒక స్టూడెంట్ లాగా సంబోధించుకున్నాం కదా. ఇప్పుడు దేవుని విషయంలో చూసుకుంటే చూడండి, నువ్వు దేవుని దగ్గరికి వస్తేనేమో సమస్తం నీకు విజయం, అన్నిట్లో పాస్ అయిపోయి వెళ్ళిపోయినావు. నీకు అన్ని తెలిసి కూడా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవా నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నేను సేవ చేయాలనుకుంటున్నా, నువ్వు నన్ను సేవకు పిలిచినవా లేదా, ఇవన్నీ మనం అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలా. నువ్వు దేవుని దగ్గరికి రాకుండా నీ సొంత తలంపులతో నువ్వు పోయి అంటే నీ సబుద్ధిని ఆధారం చేసుకొని పోతేనే అంటే ఆడేం ఉండదు, ఇంకా లైఫ్ అనేది సరిగా ఉండదు. కాబట్టి నీకు తెలుసు దేవుని దగ్గరికి వస్తే నాకు విడుదల, దేవుని దగ్గరికి వస్తే నాకు విజయము, దేవుని దగ్గరికి వస్తే నేను అన్నిట్లో మొదటిగా ఉంటా, ఒక ప్రథమ ఫలముగా ఉంటానని తెలుసుకోవాలా. సో అందరు స్టూడెంట్ పాస్ అయ్యే ఒక్క స్టూడెంట్ మాత్రమే ఇదే పోతే టీచర్ కి బ్యాడ్ నేమ్ అనేది రాదాడ. ఎందుకంటే టీచర్ అందరికి ఒకే విధంగా టీచింగ్ చేసింది, అందరికి ఒకే విధంగా చెప్పింది టీచర్. సో అట్లనే దేవుడు కూడా అందరికి ఒకే విధంగా చెప్పిండు, అందరికి ఒకటే విధంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఇచ్చిండు. కానీ అందులో చూజ్ చేసుకున్నాడు. దేవుడేం చూజ్ చేసుకున్నాడు, దేవుడు అందరినీ ప్రేమించాడు ఒకటే రీతిగా. కానీ ఆయన ఎప్పుడు చూజ్ చేసుకున్నాడు, ఆయన మాట ఎవరైతే అంగీకరించి నడుచుకున్నారో అప్పుడు. అందుకే 12 మెంబర్స్ డిసైపుల్స్ అనేవాళ్ళు అంత నీతి సత్యాన్ని ప్రకటింప చేశారు. ఆయన రాజ్యంలో మన కొరకు ఒక ప్రథమ ఫలముగా వాళ్ళు మనందరినీ ఒక ప్రథమ ఫలముగా పెట్టినారు. అట్లా చూడండి, గాడ్ ఫైర్ షుడ్ నెవర్ గోస్ అవుట్. ఇప్పుడు మనం చదువుకుంది 11th కదా, 6th చాప్టర్ 13th వర్స్. ద ఫోర్త్ వచ్చేసి ద ఇగ్నైట్ హ్యాపెన్స్ వెన్ యూ సీక్ గాడ్. ఇగ్నైన్స్ హ్యాపెన్స్ అంటే ఇగ్నైట్ హ్యాపెన్ వెన్ యూ సీక్ గాడ్. ఇది ఎక్కడుందంటే మనకు సామ్స్ 39:3 లో ఉంటది. సామ్స్ 39:3 ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే ఇట్లుంది, మై హార్ట్ గ్రేవ్ బై హార్ట్ విత్ ఇన్ మీ వైల్ ఐ మెడిటేట్ ద ఫైర్ బర్నింగ్ అని ఎక్కడ మనకు సామ్స్ 39:3 లో చూపిస్తుంది. అంటే కీర్తనలు 39:3 ఉంది అట్లా. నిమిషం, సామ్స్ 39:3 లో చూసుకుంటే, నేను ఏమీ మాట్లాడక మానితిని, క్షేమము గురించినైనను పలకక నేను మౌనంగా నుంటిని, ఆయన నా విచారము అధికమాయను. చూడండి ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, నీకు తెలిసింది ఇతరులకు ప్రకటింపచాలా, కానీ ఇక్కడ చూస్తే వేరేగానే ఉంది. 39:3 లో చూడండి, నా గుండెలో
నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాటలు నోరాళ్ళ పలికితిని. చూడండి, నా గుండెలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పెట్టును. అప్పుడు నేను ఈ మాటలు నోరాల పలికితిని. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన గుండెలో అంటే ఏం దాచుకున్నాడు? దేవుని యొక్క వాక్యంని ఆయన పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈయన దేవుని యొక్క వాక్యాన్ని, దావీదు దేవుని యొక్క వాక్యాన్ని హృదయానుసారుడు అని పేరు పొందుకున్నాడు కదా. చూడండి, ఆయన్ని ప్రతి తప్పిదము ఆయన దేవుని సందులో ఒప్పుకున్నాడు. బలిపీఠం కింద ప్రతిదినం ఆయన ఎప్పుడైతే రెపెంటెన్స్ అయినాక బలిపీఠం కింద ఆయన ప్రతిరోజు ప్రార్థించినాడు 7 times. తర్వాత ఆయన గుండెలోనంట మండుచుండెను అని చెప్పబడుతుంటే, ఎట్లా మండుతుంది? గుండెలు ఎక్కడ మండుతుందా? కానీ దేవుని యొక్క ఫైర్ ఉంటే మండుతుంది. మీరు ఎప్పుడైనా ప్రార్థించేటప్పుడు మీరు గ్రహించండి, దేవుని యొక్క ఆత్మ పొందుకున్నాక మీరు వర్షిప్ చేసేటప్పుడే కానీ ప్రార్థించేటప్పుడు ఒకసారి మీరు గమనించండి. మీరు ప్రార్థించేటప్పుడు మీకు ఫైర్ తగిలినట్లు అనిపిస్తుందా లేదా మీరు గ్రహించుకొని. నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే నేను ప్రార్థన చేసేటప్పుడు, వర్షిప్ చేసేటప్పుడు, భాషలో ఆయన స్థుతించినప్పుడు చేసినప్పుడు నాకు మొత్తము ఇట్లా ఫైర్, అట్లా బర్నింగ్ సెన్సేషన్ అనేది నాకు తెలుస్తుంది ఆ టైంకి. సో అట్లనే ఇక్కడ కూడా అంతే, దావీదు గుండెలోనంట నా గుండెలో నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. ఇంకెక్కువ ధ్యానిస్తుంటే ఇంకెక్కువ మంట పుడుతుందంట. అంటే మంట అంటే ఫైర్. ఆ ఫైర్ అనేది ఇంకా అంటే బర్నింగ్ సెన్సేషన్ బాగా ఎక్కువ అవుతుంది. ఎందుకు? మెడిటేషన్ చేస్తున్నాయని. వైల్ ఐ మెడిటేట్ ది ఫైర్ ఆఫ్ ది బర్నింగ్, అంటే దేవుని యొక్క వాక్యము ఆయన హృదయంలో పెట్టుకొని, అక్కడ వాక్యం కూడా చెప్తుంది కదా, దివారతులు ధ్యానించిన వాడే ధన్యుడు. దివారతులు ధ్యానించిన వాడికి సమస్తము దేవుడు ఆయన మర్మములను బయలుపరుస్తాడు. సో అట్లనే దావీదు ఇన్ని కీర్తనలు రాసిందంటే ఆయన ఎంతగా ధ్యానించవచ్చు దేవుణ్ణి, ఎంత మెడిటేషన్ చేయొచ్చు. అందుకే ఆయన అంత మెడిటేషన్ చేసింది కాబట్టి, అంత ధ్యానించింది కాబట్టి తన హృదయంలో ఆయన ఫైర్ అనేది బర్న్ అవుతూనే ఉంది. ఇక్కడ వాక్యం అదే చదివిస్తుంది. అప్పుడు నేను మాట నోరాలు పలికితిని. ఆయన నోటి నుంచి ప్రతిదీ పలికినడు, అంత గట్టిగా పలికినడు ఆయనే. ఎందుకు? ప్రవచించినడు ఆయన ప్రతిదీ. ఆయన దావీదు కూడా దేవుని యొక్క శిల్వ మరణం కోసం ప్రకటింపజేసిండు ఆయన. ఐజాయాలో కూడా ఉంది దేవుని యొక్క శిల్వ మరణం కొరకు ప్రకటింపచేయడము. దావీదు కూడా ప్రకటింపజేసిండు. అది అపోస్తులైన పౌలు రాసిన పత్రికలో కూడా ఉంది. అది నా శరీరం కుళ్ళు పట్టనీయవు, ఎందుకంటే పరిశుద్ధ దేవుడు యొక్క అగ్ని అక్కడ ఉంది. అంటే దేవుని కొరకే ఆయన దేవుని యొక్క శిల్వ మరణం దావీదు చూసిండు, ఐజాయా చూసిండు. శిల్వ మరణంది ముందే ప్రవచించినారు వాళ్ళు. అవి నెరవేర్చబడిన తర్వాత కూడా మనం ఎక్కడ చూస్తామో అపోస్తుల కార్యములు చూస్తాం. సో అట్లా అంటే నువ్వు ఎప్పుడైతే మెడిటేటింగ్ చేస్తావో దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో దాచిపెట్టుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో దాచిపెట్టుకున్నప్పుడు నువ్వు ఎట్లా అంటే బర్నింగ్ లాగా ఉంటావు అనమాట. ఫైర్ ఎట్లా మూవ్ అవుతుంటే నువ్వు అట్లా మూవ్ అవుతుంటావు అనమాట కదా. అట్లనే మనకు కీర్తనలు 119 లో కూడా చెప్పబడుతుంది వాక్యము. ఏమని అంటే కీర్తనలు 119 11th verse లో చూసుకుంటే, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని చెప్పబడతారు. చూడండి, మన హృదయంలో ఫస్ట్ మెయిన్ థింగ్ అంటే మన హృదయం అంటే ఆయన సన్నిధికి రావాలి, బలిపీఠం కిందకి నువ్వు రావాలా, ప్రార్థించాలి, చేయాలని అంటే నీ హృదయంలో అన్ని పెట్టుకొని ప్రార్థిస్తావా, లేకపోతే నీ హృదయంలో ఉన్న ప్రతి పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థిస్తావా కదా. ఆయనే ఫైర్. అంటే నీలో ఉన్న ప్రతి పాపము కడిగిపోవాలా, నీలో ఉన్న ప్రతిదీ కుళ్ళు కపడం ద్వేష మీష పగ సమస్తము వేషధారి ఇంకా అపవిత్రత నేత్రాశ శరీరాశ జీవపుడము ఇవన్నీ కాలిపోవాలా. ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు మోకలుంగినప్పుడు ఐఎమ్ సరౌండెడ్ గాడ్ అని చెప్పి నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, నువ్వు మోకలుంగినప్పుడు నీ హృదయంలో ఉన్న ప్రతిదీ కాలిపోతుంది. ఎందుకంటే ఆయన ఫైర్ అలాంటిది, ఒక బూడిది మొత్తం ఇట్లా ఫైర్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ అది జ్ఞాపకం రాదు ఇంకా అలాంటి తప్పిదమ్ములు ఎప్పటికీ. అట్లా దేవుడు కాల్ చేశాడనమాట. అంత పరిశుద్ధంగా మనం పెడతాడు. ఎప్పుడు ఆయన ఏమంటుండ్రు, హృదయంలోనంటే వాక్యం ఉంచుకొని ఉన్నాను అని చెప్పబడుతుంది కదా. అట్లా అందుకే దేవుని యొక్క వాక్యం అది మనకు సెలవిస్తూ ఉంటది. ఇంకా 5th one చూసుకుంటే హోలీ స్పిరిట్. 5th వర్డ్ మనం చూసుకుంటే హోలీ స్పిరిట్ ఇగ్నైట్ ది చర్చెస్. హోలీ స్పిరిట్ ఇగ్నైట్ ది చర్చెస్, ఇది లాస్ట్ వర్డ్స్. మనము ఇది చూసుకొని క్లోజ్ చేసుకుంటాము. చూడండి, హోలీ స్పిరిట్ ఇగ్నైట్ ది చర్చెస్. మనము ఎక్కడ పోవాలంటే ఈ వాక్యము మంచిగా ఉంటది. మీరు వాక్యం అందరికీ తెలిసిందే. 1 Corinthians 6th chapter లో 19th వచనంలో ఉంటుంది. 1 Corinthians 6th chapter the 19th verse. మీరు దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మ
ఆలయమై యున్నాడని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొన్నబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడెను. మనకు దేహం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుంచి వచ్చింది. ఎట్లా? ఆదాం అవ్వని దేవుడు క్రియేట్ చేసిండ్రు. ఇక్కడ మనం తినే ఫుడ్ ఏంటిది? నీ దేహాన్ని నువ్వు ఎట్లా ఆరోగ్యంగా పెట్టుకుంటావు అంటే, నీ బాడీని నువ్వు ఎట్లా క్లీన్ గా, పర్ఫెక్ట్ గా, ఇంకొకటి ఏంటంటే నీ బాడీ మీద ఏ రోగాలు రాకుండా నువ్వు ఎట్లా దాన్ని కాపాడుకుంటావు. ఇప్పుడు నీ బాడీ మీద ఏదైనా రోగం వచ్చిందంటే నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? నీకు ఏదైనా బాడీ మీద సమస్య ఉంటే ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? చేయలేవు కదా. ఎందుకంటే నువ్వు తినే ఫుడ్ అలాంటిది. దేవుడు ఏది తినమన్నాడో ఏది తినద్దన్నాడో మీకు బాగా తెలుసు. కానీ ఇక్కడ మనం తినాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ఆయన వాక్యం నువ్వు తిన్న కొద్దికి నీ శరీరం అనే ఆవ్యాలు అన్ని స్వస్థత పొందుతాయి, యవ్వనంలాగా తయారవుతాం మనము కదా. ఇక్కడ అదే చెప్పబడుతుంది. చూడండి, ఆదము అవ్వ విషయంలో చూసుకుంటే, ఆదము అవ్వ ఉన్నారు కదా, అవ్వ పాపం చేసిందంటే, అవ్వ పాపము ఎప్పుడు చేసిందంటే అంటే అయినాక చేసింది కదా, ఆజ్ఞ మీరింది కదా తను. అంటే ఆమె తినే ఫ్రూట్ మంచిదా చెడ్డదా? ఎందుకంటే దేవుడు ఆ ఫలంని నువ్వు ముట్టకూడదని చెప్పిండు. ఎందుకంటే ఆ చెట్టు మీద అది నివసించింది కాబట్టి, సర్పం అనేది ఉంది కాబట్టి, నువ్వు ఆ ఫ్రూట్ ఆ ట్రీది మాత్రమే నువ్వు తీసుకోదన్నాడు. సో ఆ ట్రీ అన్నప్పుడు అది సర్పంతో కూడిన ట్రీ. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చింది పండు కాబట్టి, ఆమె తిన్నా కాబట్టి ఆమె శరీరం అంతా పాపం అయిపోయింది, ఆమె హృదయం పాపం అయిపోయింది, ఆమె సమస్తము అప్ టు బాటం వరకు ఏది చూసినా ఇన్సైడ్ ను అని పాపం చేయబడ్డది. ఎందుకంటే దేవుడు తినదండు తినేసింది, ఆజ్ఞ మీరింది, అక్కడికి అయిపోయింది. అంటే ఇందులో రెండు ఉన్నాయి క్వాలిటీస్. ఒకటి మంచి ఉంది, ఒకటి చెడు ఉంది. దేవుడేమో తినద్దని చెప్పిండు, ఆజ్ఞ మీరింది. నెక్స్ట్ ఆమె తిన్నది, ఫ్రూట్ మంచిదే కదా అని తిన్నది. ఫ్రూట్ మంచిదే కానీ ఫ్రూట్ లోపల ఉన్న ఆ యొక్క కమ్మాయిని మర్చిపోయింది. ఫ్రూట్ అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అది మర్చిపోయింది ఆమె. సో అవ్వ ఎందుకు మర్చిపోయిందంటే, చూడండి, ఆమె ఐఎమ్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అని అనుకోలేదు ఆమె. నాకు దేవుడు నన్ను సృష్టించును కదా, అది ఏమన్నది, నువ్వు పండు తింటే దుద్దలాగా అయిపోతావు అది చెప్తుంది కదా. కానీ అంత మంచి సూపర్ గాడ్ ని ఆమె మర్చిపోయింది. ఎవరు? అవ్వ. ఎందుకంటే చూడండి, మైండ్ అనేది నెగిటివ్ థాట్స్ అనేది ఉండకూడదు. నెగిటివ్ థాట్స్ ఉంటేనంట నీ మైండే కానీ, నీ శరీరమే కానీ, నీ సోలే కానీ, ఎవ్రీ అప్ టు బాటం అన్ని స్పాయిల్ అయిపోతాయి. అవ్వ అదే చేసింది తప్పు. ఆమె మర్చిపోయింది. అవ్వ ఏం చేసిందంటే తనది తను మర్చిపోయింది. నేను ఒక అవ్వని, నేను ఆదముకి ఒక భార్యగా ఉన్నాను అనే సంగతి ఆమె మర్చిపోయింది. ఒక అవ్వ అనే వర్డ్ ఆమె మర్చిపోయింది. ఆమె క్రియేట్ చేసిన గాడ్ ని ఆమె మర్చిపోయింది. హూ ఐఎమ్ అనేది మర్చిపోయింది, వాట్ ఐఎమ్ అని మర్చిపోయింది, వై ఐఎమ్ ద లివింగ్ అని మర్చిపోయింది, వై ఐఎమ్ కాలింగ్ ఫర్, నేను దేని కొరకు పిలిచినను అని కూడా మర్చిపోయింది ఆమె. అందుకే ఈ మర్చిపోతారు కాబట్టి దేవుడు ఏమంటున్నంటే, ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డది, దేవుడి నుంచి వచ్చింది. ఆమె అప్పుడు అనుకోలే, అరే నన్ను క్రియేట్ చేసింది దేవుడే కదా అని అనుకొని ఉంటే ఆ తప్పిదం జరగకపోతున్నానేమో. కానీ మనం దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పుకోవాలా. ఎందుకంటే ఎలాంటి విషయంలో అయినా కానీ ఆయన మనల్ని సహాయపడ్డాడు. మన కొరకు ఆయన శిల్వ మరణం పొందిండు దేవుడు. నా కొరకైతే శిల్వ మరణం పొందిన నా దేవుడని నేను గొప్పగా చెప్పుకుంటా అనేకులకి. కాబట్టి ఇక్కడ అదే చెప్తుంది, నీ దేహం నంతా ఆయన అనుగ్రహించం కాబట్టి నువ్వేం చేయాలంటే, మీలో నున్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నాడని మీరు ఎరగరా? ఇప్పుడు చూడండి, నీ బాడీయే టెంపుల్, నీలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్నదని నువ్వు గ్రహించవా? మీరు నా సొత్తు కారు అని అంటున్నా, లేకపోతే మీరు మీ సొత్తు కారు అని అంటుండ్రా? ఇప్పుడు ప్రశ్నించుకోండి. ఎందుకంటే మనము మీరు మీ సొత్తు కారు అని చెప్పబడుతుంది కదా. అంటే మీరు మీ సొత్తు కారు, నీవు కానే కాదు, నీ ఓన్ నుంచి నువ్వేం క్రియేట్ కాలేదు. నువ్వు గాడ్ క్రియేట్ చేస్తే నువ్వు ఈ భూమి మీదకి వచ్చినావు, నువ్వే కానీ, నేనే కానీ, ఎవరే కానీ. కాబట్టి చూడండి, ఎవరు నేను కొట్టడానికే అధికారం లేదు, ఎవరు నేను కుత్తిటానికి అధికారం లేదు, నీకు ఎవరికి ఏం చేయడానికి అధికారం లేదు. ఎందుకంటే ఇక్కడ కేవలం ఇక్కడ ఏమని చెప్పబడుతుంటే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేహముతో దేవుని స్తుతించుడి. అంటే దేవుడు విలువ పెట్టి కొన్నాడు మిమ్మల్ని. కాబట్టి ఎవరు మిమ్మల్ని తిట్టినా, కొట్టినా, తిట్టినా, ఏది చేసినా సంతోషించి ఆనందించాల. మిగిలిన హాఫ్ మళ్ళీ నేను నెక్స్ట్ టైం చెప్తాను. ఇక్కడికైతే 5 పాయింట్స్ చెప్పుకొని క్లోజ్ చేసుకున్నాము. నెక్స్ట్ టైం 6 నుంచి ఇంకా మిగిలిన పాయింట్స్ చెప్పుకుందాము. సమయం లేదు కాబట్టి మనం ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రమైన గొప్ప దేవా నీకు స్తోత్రములు తండ్రి. దేవా యేసు ప్రభా, మరి నీ యొక్క వెలుగుని మాకు ఇచ్చినావు, నీ యొక్క ఫైర్ మాకు ఇచ్చినావు ప్రభా. మేము ఇగ్నైట్ గా బర్నింగ్ అవుట్ మాకు సాయం చేయండి ప్రభా. మాలో ఉన్న వెలుగుని మేము అనేకులకు ప్రకటింపచల్తండి.
ఎప్పుడైతే ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ మాలో ఉంటుందో, నీ యొక్క వెలుగు మాలో ఉంటుందో ప్రభా, మరి నువ్వు అన్నావు ప్రభా, నా యొక్క వెలుగు నీలో ఉంది కాబట్టి నువ్వు వెలిగింపబడాలని సెలవిచ్చిన దేవుడు ప్రభా. కాబట్టి ప్రభా మేము ఎక్కడికైనా వెలిగింపబడాలా, అనేకులకు నీతిని సత్యాన్ని మేము ప్రకటించాలా, మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అదే రీతిగా ప్రభా మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా ప్రభా మీరు మాలో ఉన్నారని ప్రభా మేము గుర్తించాలా, ఎప్పటికీ మేము మర్చిపోద్దు తండ్రి. ఎందుకంటే ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ మాలో ఉంటే ప్రభా సమస్తము అన్నిటి మీద మాకు విజయం ప్రభా. కాబట్టి ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేశారు ప్రభా, మేము ఏ పరిస్థితిలో ఉన్నాము, మేము ఎందుకు ఈ భూమి పైన ఉన్నాము, మీరు మమ్మల్ని ఎందుకొరకు పిలిచారు కూడా ప్రభా, మరి నీ యొక్క ఆత్మ మాలో ఉండి బోధిస్తుంది కాబట్టి ప్రభా, మరి మేము మర్చిపోయిన కూడా ప్రభా తిరిగి జ్ఞాపకం చేసే దేవుడు ప్రభా. అంత గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దైవం మా కొరకు ప్రభా శిలువ మరణం పొందినవు, అదే రీతిగా తండ్రి మా కొరకు తండ్రి పరలోక రాజ్యంలో స్థానం ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా. దేవా యేసు ప్రభా మమ్మల్ని ఒక ప్రథమ ఫలముగా ఏర్పరచుకున్నావు, దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, కృతజ్ఞతలు తండ్రి. దేవా యేసు ప్రభా ఇంకా మేము వెలిగింపబడాలా, అనేకులకు మేము వెలిగింప చేయాలి తండ్రి. ఎందుకంటే ప్రభా నీవే వెలుగు, నీవే ఫైర్ ప్రభా. ఏ మనుషుడు ఫైర్ గా లేడు ప్రభా, ఏ మనుషుడు అగ్ని వల్ల లేడు ప్రభా. ప్రతి వాళ్ళు కూడా ప్రభా నీ నుంచే పుట్టినాం కాబట్టి ప్రభా, నువ్వు కలిగిస్తేనే మేము పుట్టినాం ప్రభా. కాబట్టి యు ఆర్ ద ఫైర్ దేవా, నీవే ఒక ఫైర్, నీవే ఒక గొప్ప అగ్ని కాబట్టి ప్రభా, మరి నీ యొక్క ఫైర్ దగ్గరికి వస్తే ప్రభా ప్రతిదీ మాలో ఉన్నది మాల్యము ప్రభా, ఈ లోక మాల్యంలో మేము పడకుండా అవన్నీ కాలిపోతాయి తండ్రి. కాబట్టి ప్రభా మీ సన్నిధికి మేము రావాలా, ఒకవేళ మేము రాకపోయినా ప్రభా నీ సన్నిధికి మమ్మల్ని గాలం వేసుకొని లక్కరమని ప్రార్థిస్తాం తండ్రి. ఎందుకంటే ప్రభా నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయన్నో ప్రభా, మరి ప్రతి ఆత్మ కొరకు మేము ప్రార్థించాలా, అనేక ఆత్మల కొరకు తండ్రి మరి మేము కన్నీటి ప్రార్థన చేయాలా, నీ సన్నిధికి లక్క రావాల ప్రభా. ఏసా సహాయపడు మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాయసు ప్రభా మేము ప్రజలింప చేయాలా ప్రభా, నీ యొక్క నీతిని సత్యని ప్రభా, మేము కూడా అనేకులకు మేము ప్రజలింప చేయబడాలా ప్రభా. ఎందుకంటే తండ్రి మేము ఎట్లెట్లయితే పోతుంటామో ప్రభా అట్లా నీ యొక్క సువాత అందబడతాం ప్రభా. అందుకే ప్రభా మాకు ఇచ్చిన సేవ జీవితాన్ని మేము కొనసాగించుకోవడానికి ప్రభా మీ యొక్క హస్తం మాకు తోడించండి, సహాయం చేయండి, నీ యొక్క ఆత్మ అభిషేకము మాకు దయచండి ప్రభా ప్రతి దినము తండ్రి. కాబట్టి ప్రభా మీరే మాకు తోడే నడిపించండి ప్రభా. అదే రీతిగా ప్రభా మరి ఈ యొక్క రాత్రి సమయంలో ప్రభా మరి మేమందరం కూడుకొని ప్రార్థిస్తున్న తండ్రి, ప్రతి అవసరతలు మీరు తీర్చండి, ప్రతి ఆత్మల చేత మీరు మాట్లాడండి దేవాయచు ప్రభా. అదే రీతిగా ప్రభా మా ఆత్మలు ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలా, పౌరుషం కలిగేలా, రోషం కలిగేలా, ప్రతి కార్యంలో మేము ప్రేమతో చేయాలనైనా. అదే రీతిగా ప్రభా మరి రాత్రి సమయంలో మేము పడుకుంటుండగా ప్రభా మరి వేకులు ఇచ్చి ప్రభా నేను స్తుతించి ఆరాధించుటకు సహాయపడమని ప్రార్థిస్తూ తండ్రి. మరి మా ప్రాణంలో శరీరంలో ఆత్మలు మీ చేతుగా అప్పగిస్తూ నీ యొక్క రాకడికి సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. దేవి సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. అంశాల కోసం ప్రార్థించండి సిస్టర్. ఓకే సిస్టర్, ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజుడు అయిన గొప్ప దేవునికి వందనాలు యేసయ్యా. నీ వాక్యం ద్వారా నా ప్రభా మాతో మాట్లాడిన గొప్ప దేవుడునైనా యేసయ్యా, నీలో తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని మాలో ప్రతి ఒక్కరిలో ఉండాలని మీరు శుద్ధిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడిన ప్రభా. యేసయ్యా నీ యొక్క అగ్ని లేకపోతే నా ప్రభా మేము ఇతరులకు నా తండ్రి మాదిరికరంగా జీవించలేము తండ్రి, ఇతరులను మేము వెలిగించలేము నా తండ్రి, ఇతరులను నా ప్రభా నిస్వార్థలోకి నడిపించలేము నా తండ్రి. మాతో మాట్లాడిన గొప్ప దేవుడునైనా నా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ వెలుగులోకి మేము ఉండాలా తండ్రి, తప్పిపోయే వారుగా ఉండకూడదు నైనా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఆనాడు ఎలీషా నా ప్రభా అయా చనిపోతే తన సమాధిలో నా ప్రభా ఆ ఎముకలను జీవముంచిన గొప్ప దేవుడు నా దేవా. ఎలీషా దేవుడవే మా దేవుడు నైనా, ఏలియా దేవుడవే మా దేవుడు నా తండ్రి. ఆనాడు నా ప్రభా భక్తుల జీవితాల్లో నా తండ్రి ఎంతో గొప్ప కార్యాలు చేసిన గొప్ప దేవుడునైనా, నాటికి నేటికి నా ప్రభా చాలిన గొప్ప దేవుడు నా తండ్రి. నీకు వందనాలేసయ్యా. నాకంటే ఒక నిరీక్షణ ఉందంటే మీరున్నారని ఒక ధైర్యము నిరీక్షణ నా ప్రభా. అయ్యా నీకే వందనాలేసయ్యా. మీరు మాకు దేవుడు అయినందుకు వందనాలు. అమ్మ నీ సొత్తుగా పిలుచుకొని నీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చి నీ రక్తంతో కడిగి నా ప్రభా నీ సొత్తుగా మమ్మల్ని నా తండ్రి స్వీకరించినందుకే మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ రాత్రిల సమయం నా తండ్రి అయ్యా ప్రేరంశాల కొరకు మొరపెడుచుండగా ప్రతి అంశానికి మీరే గొప్ప జవాబును దయచేయండి నా తండ్రి. ఎంతమంది బిడ్డలు నా ప్రభా బలహీనతల చేత బాధపడుతున్నారు దేవా, వాళ్ళందరినీ ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఈ యొక్క కేబీపీఎంలో పెట్టిన ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ నా దేవా నీ పాదాల చెంత పెడుతున్నా తండ్రి. ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయండి తండ్రి. భార్య భర్త మధ్య ఉన్న కొట్లాడలు గొడవలు దూరపరచండి. అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి, అప్పుల బాధ నుంచి విడుదల దయచేయండి, అయ్యా ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి నా ప్రభా. ఓ తండ్రి అయ్యా భర్త మారితే భార్య మారక, భార్య మారితే భర్త మారక నా ప్రభా ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి.
కుటుంబంలో ప్రతి శోధన కీడు నుంచి తప్పించండి. మీ సహాయమును దయచే నా ప్రభా. అయ్యా ఉన్నవాడు అన్నవాడు నా గొప్ప దేవుడు నా తండ్రి. నాకు మొరపెట్టి నీకు ఉత్తరం వేస్తానన్న దేవుడు నైనా, మాకు సమీపంగా ఉన్న దేవుడు నా ప్రభా. మనుషులు మేము పిలిస్తే పట్టించుకోరు కానీ నా తండ్రి, మేము పిలిచిన వెంటనే నా దేవా మాకు తండ్రి జవాబిచ్చే గొప్ప దేవుడు నా తండ్రి. నేనున్నానని మాకు ధైర్యం ఇచ్చే గొప్ప దేవుడు నా తండ్రి. నీ పాదాలు చెంత పెడుతున్న ప్రతి ప్రార్థన అంశానికి గొప్ప జవాబును దయచి నా ప్రభా. మీకే వందనాలేసయ్యా ప్రభా. నా ప్రభా నా నరక సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా. క్యాన్సర్ జబ్బుతో బాధపడుతున్న బిడ్డలు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. బ్రెయిన్ ట్యూమర్ అని నా ప్రభా, క్యాన్సర్ గడ్డలని, క్యాన్సర్ కణితలని నా ప్రభా. యేసయ్య నా నరక జబ్బులతో బాధపడిన ప్రతి బిడ్డను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నా దేవా. హెచ్ఐవి ఫాస్ట్ నుంచి విడుదల దయచేయండి నా ప్రభా. నీకు వందనాలేసయ్య. గ్యాస్ట్రిక్ సమస్య నుంచి విడుదల దయచేన ప్రభా. నరాల బలహీనత నుంచి విడుదల దయచేన ప్రభా. హాస్పిటల్ నా ప్రభా ఎంతమంది నా ప్రభా ఇల్లుల మీ పొలాల మీ స్థలాల మీ నా ప్రభా లక్షలు దారపోసిన ప్రభా, వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన ప్రభా. విగత జీవితంలాగా వచ్చిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి. వేవేల మంది, కోకోల మంది ఉన్నారు నా దేవా. అయా మమ్మల్ని అయితే మీ సజీవ లెక్కలో ఉంచినావు నా ప్రభా. హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా నా ప్రభా నీ కృప చూపుతున్నందుకై వందనాలేసయ్యా. మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నా తండ్రి. హాస్పిటల్ ప్రతి బిడ్డను దర్శించండి నా ప్రభా. నా నరక సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి. హెచ్ఐవి ఫాస్ట్ నుంచి విడుదల దయచేయండి ఓ ప్రభా. మీరు ముట్టండి, తాకండి. ఆ యొక్క తండ్రి వ్యాధిని గద్దించండి నా ప్రభా. ఆ యొక్క తండ్రి అయ్యా వాటి నుంచి విడుదల దయచేయండి నా ప్రభా. నీకు వందనాలేసయ్యా. తలనొప్పులతో బాధపడుతున్న వారు నా ప్రభా విడుదల దయచేయండి నా తండ్రి. పసిబిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. పాలిచితలకు మంచి ఆరోగ్యం దయచేయండి. గర్భిణీలకు సుఖమైన కాన్పును దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని మీరు దయచేయండి నా ప్రభా. ఎక్కడ 2-3 నాన్న చూస్తారు వారి మధ్యన వాగ్దానం చేసిన గొప్ప దేవుడు మీరెంతైనా నమ్మదగిన దేవుడునైనా. మేము నమ్మదగిన వారము కాదు కానీ మీరైతే నమ్మదగిన దేవుడు నా తండ్రి. మీ సహాయమును దయచేయండి నా ప్రభా. ఈ కేబిపిఎం పరిచయం నా ప్రభా నా నాటికి అభివృద్ధి పరచండి, విస్తరింపజేయండి నా ప్రభా. ఈ బ్రదర్స్ సిస్టర్ వాళ్ళు నా ప్రభా నీ సేవలో గొప్పగా వాడబట్టకు సహాయం దయచి ప్రతిరోజు నీ మాట వినబడుటకు మాకు కృపనిచ్చినందుకై వందనాలేసయ్యా. ఇంకా తండ్రి ఒకరినొకరిని పురుకొల్పుకొని ఒకరొకరు బలపరుచుకొని ఒకరొకరిని ధైర్యపరచుకున్న తండ్రి ఈ యొక్క సేవలో ముందు కొనసాగే కృపను దయచేయండి. సిస్టర్ వాళ్ళని బ్రదర్స్ వాళ్ళని సేవలో గొప్పగా వాడుకోండి. అభిషేకించి నైనా అంచెలంచెలుగా నా ప్రభా మీరు వాడుకోండి నా తండ్రి. నీకు వందనాలేసయ్యా. బ్రదర్స్ వాళ్ళ ప్రభా యా చంద్రశేఖర్ అన్న గాని ప్రభా, మరి ఆ చంద్రశేఖర్ అన్న మరి ఇతర బ్రదర్స్ కూడా నా ప్రభా వాళ్ళందరూ కూడా నా ప్రభా మా దేవ అయా ఇతర పరిచయకు వెళ్చుండగా వాళ్ళ మార్గాల్లో తోడుగా ఉండండి. అడవుల్లో నా ప్రభా అయా ప్రభా ఎండ లెక్క చేయకుండా, చలి వర్షం లెక్క చేయకుండా నా తండ్రి అయా ఆత్మల భారభరితమైన ప్రభా అయా ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణం చేస్తారయ్యా. వాళ్ళకు మంచి ఆరోగ్యం దయచేయండి. అరికాల మునుకుల శిరసు వరకు పాదం వరకు మీరు ముట్టి తాగి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేసిన తండ్రి. వారు తింటున్నారని తర్వాత నీరు పరిశుద్ధపరచండి, నీ రక్తంగా మార్చండి, నీ శక్తి చేత నింపండి నా దేవా. మంచి ఆరోగ్యంతో నా ప్రభా నీ సేవలో గొప్పగా వాడుకోండి. వాళ్ళ జాబ్స్ లో వాళ్ళు చేసే ప్రతి పనిలో మీరు తోడుగుండండి దేవా. వారి చుట్టూని అగ్ని కంచి దయచేయి నా ప్రభా. ఎక్కడికెళ్ళి స్వార్థ ప్రకటించిన అక్కడ ఆత్మల రక్షణ జరుగుటకు సహాయం దయచే దేవానికి వందనాలేసయ్యా. అయ్యా స్వార్థ చెప్పు పాదంలో సుందరములు అన్నావు నా తండ్రి. అయా నీ బిడ్డలు ఎక్కడ అడుగు పెడుతున్నావు దేవా ఆ ప్రాంతం అంతా మారాలా, అక్కడున్న వ్యక్తులందరూ మారాలా దేవా. నీకే వందనాలేసయ్యా. సహాయం దయచేయండి అయ్యా. బ్రదర్స్ సిస్టర్ వాళ్ళకందరికీ మంచి ఆరోగ్యం దయచే దేవా. జాబ్ లేకపోతే జాబ్ దయచేయండి. జాబ్ లో మీరు జాబ్ చేస్తున్నట్టయితే వారి జాబ్ లో తోడుగుండండి నా తండ్రి. వారి బిజినెస్ లను దీవించండి, ఆశ్రయించండి. వారి బిడ్డల చదువులో తోడుండి నా దేవా. అంచెలంచెలుగా నా ప్రభా క్రైస్తవులను నీ పిల్లలు ఎదగాల నా ప్రభా. ధీరస్థితిలో పేద స్థితిలో ఉండకూడదు నా ప్రభా. నువ్వు రాజు కనుక మేము కూడా తండ్రి అయ్యా రాజుకులని యాజక సమ్ముఖంగా మేము ఉండాలని నా తండ్రి. నీ సహాయం దయచేయండి. క్రైస్తవుల పేదరికాన్ని తొలగించండి నా ప్రభా. పేదరికం ద్వారా నా ప్రభా యేసయ్యా ఎంతో మంది నా ప్రభా వెనుకబడిపోయిన వారు ఉన్నారు దేవా. మీరు జ్ఞాపకం చేసుకునైనా పేదరికమనని కొట్టివేడి నా తండ్రి. నీకే వందనాలేసయ్యా. సహాయం దయచేయండి నా తండ్రి. కృప చూపి కృపతో జ్ఞాపకం చేసుకో నా తండ్రి. జాబ్స్ లేక ఎంతమంది బాధపడుతున్నారో వారికి జాబ్స్ ను దయచేయి నా తండ్రి. నీ బిడ్డలు ఉన్నత స్థానంలో ఉంచండి. చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్పలు క్రైస్తవులైన పేర్లు మంచి గొప్ప గొప్ప చదువులు చదవాలా తండ్రి. ఉన్నత స్థానంలో ఉండాలా దేవా నా ప్రభా. క్రైస్తవుడు సమాజానికి మేలు చేశాడు కానీ కీడు చేయడు నా ప్రభా.
మీరు సహాయం దయచేయండి. నీ బిడ్డలందరినీ నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ సహాయం దయచేయండి అయ్యా. నీ వాక్యం విత్తనని నీ బిడ్డను జ్ఞాపకం చేసుకునేనా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. నీ సేవలో గొప్పగా వాడుకోండి అయ్యా. తన కుటుంబం అంతా నీ సేవలో వాడుకోండి. మేమందరం నా ప్రభా నీ సాక్షిగా నిలబెట్టాలని ప్రభా. ప్రాముఖ్యంగా నా తండ్రి త్రాగుబోతులను మార్చండి, అంతకులను మార్చండి నా ప్రభా అయ్యా. నీ సహాయం దయచండి. త్రాగుడనే మహమ్మారి ప్రతి కుటుంబంలో ఏలుబడి చేసిందేవా, ఆ త్రాగుడైన సైతాన దయ్యం దురాత్మ ఏసునాలో పథకంలో బంధించండి నా ప్రభా. బార్ షాపులు మూత వేయబడాల నా తండ్రి, మీ సహాయం దయచేయండి అయ్యా ప్రభా. నా ప్రభా అయా గంజైనైనా అయా మూత వేయబడాల ప్రభా. ఎక్కడెక్కడైతే గంజాయి అమ్మబడుతుందో ప్రభా, ఆ గంజాయి తండ్రి ఏసునామమున తండ్రి మూత వేయబడాలా నా ప్రభా. డ్రగ్స్ అమ్మబడకూడదు నా ప్రభా. గంజాయిని డ్రగ్స్ ని మీరు గద్దించండి నా ప్రభా. అది ఎక్కడ కూడా తండ్రి ఉండడానికి వీల్లేదయ్యా, మీరు గద్దించండి. మీ సహాయం దయచేయండి. రోడ్ యాక్సిడెంట్లు బంధించండి, ఆకారం నుంచి తప్పించండి. చంపు చావని ప్రేమిస్తున్న దుష్టశక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు వేసిన పథకంలో బంధించబడాలా. దేవా నువ్వు గొప్ప దేవుడు నైనా, సమస్య గొప్పది కాదు నా ప్రభా, మీరు గొప్ప దేవుడు నా ప్రభా. ఎవరిలో ఏ పాపం ఏలుబడి చేసిన ప్రభా, ప్రతి పాపాన్ని మీరు గద్దించి నా ప్రభా ప్రతి ఒక్కరిని రక్షణకు సిద్ధపరచండి. రక్షణ పొందిన వారు ఆత్మీయంగా బలపరచండి. చదువుకున్న బిడ్డలు ప్రభా ప్రతి బిడ్డ చిన్న అగ్ని కంచి దయచేయండి. ఎవరు కూడా నా ప్రభా ఇహలోక పాపాలను పడకుండా నా ప్రభా ఎవరిని కాపాడు నా తండ్రి. యువనస్తులైన ప్రభా అయా ప్రభా, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ నా ప్రభా ఎక్కడ కూడా ఇహలోక పాపలు మాలిన్యంలో పడకుండా తండ్రి అయ్యా. వాళ్ళు ఎలాంటి నా తండ్రి చెడు తలంపులు చెడు ఆలోచనలు రాకుండా నా ప్రభా, సాతానుకు నా ప్రభా సాతాను చేసే ప్రతి కుట్రలు కుతంత్రాలు ఏసు నామములో కూలిపోవాలి నా ప్రభా. ప్రతి బిడ్డ చుట్టూని అగ్ని కంచి దయచేసి నా ప్రభా అయ్యా వాళ్ళ పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి నా ప్రభా అయ్యా ఉన్నటకు సహాయం దయచేయి నా ప్రభా. దుష్టుడు ఎల్లబడి చేయకుండా నా ప్రభా అయ్యా ప్రతి ఒక్కరిలో నా ప్రభా నీ పరిశుద్ధాత్మ ఉండాల నా తండ్రి. మీ సహాయం దయచేసి మమ్మల్ని అందరి నా ప్రభా నీరు అక్కడకు సిద్ధపరచుకోమని దేవా ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రతి కుటుంబానికి తోడుగా ఉండనేనైనా ఈ రాత్రిల సమయం మంచి నిద్రను దయచేయండి. వేకువ లేచిన ప్రభా నీ పాదాలు చెందిన నా తండ్రి అయా స్తుతించుటకు మాకు నీ కృపను మాకు దయచేయమని సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. జాన్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. జాన్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే ఓకే ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.